సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ మాధవ్. సో ఇప్పుడు టైం ఎంత అయిందిరా? 2:30. టైం 2:30 అవుతుంది. మార్నింగ్ లేచిన నుంచి జిమ్కి వచ్చిన తర్వాత ఇంక ఇండోర్లోనే అలా ఉన్నా అనమాట. ఇదిగోండి ట్రిప్లీ ఏదో ట్రిప్లీ అవుతుంటే దానికి బ్యాడ్మింటన్కి రెఫరీగా ఉండమన్నారు. అలా రెఫరీగా చేసి ఇప్పుడు లంచ్ టైం అయింది కదా, లంచ్ టైంకి ఇంకా వీళ్ళే లంచ్ అంతా చూసుకుంటున్నారు ఆర్గనైజర్స్. సో అలాగే ఇప్పుడు ఇక్కడ క్యాంటీన్లో లంచ్ చేస్తున్నాం. లంచ్ చేసిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ చెప్పాను కదా మాతృభాష దివాస్ ఉంటుందని ఇయర్ వన్స్ ఒకసారి. సో అయితే అది ఈరోజు అనమాట. దానికి అటెండ్ అయ్యి అందరూ ట్రెడిషనల్ వేర్ చేసుకుంటారు. చూద్దాం ఎలా ఉంటారో అందరూ. ప్రెసెంట్ టైం అయితే 6:30 అవుతుంది. నేను వంశీ మాతృభాష దివాస్కి వెళ్తున్నాం అనమాట. అయితే ఈరోజు అందరూ ఇప్పుడు ట్రెడిషనల్ అటైర్ వేస్తారని చెప్పా కదా, అందరూ మేము కూడా ఏదో లైట్గా ట్రెడిషనల్ అటైర్ వేసాం. ఆడు నేను ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అక్కడ ఆల్రెడీ సగం మంది వెళ్ళిపోయారు ఆడిటోరియంకి. అయితే ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ప్రోగ్రామ్స్ ఏవవుతాయి అవన్నీ చూపిస్తాను అనమాట. అయితే మాతృభాష దివాస్కి ముందు 3:30 నుంచి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అవి అయ్యాయి. దానికి ఎవరు అటెండ్ అవ్వలేదు. ఏదో ఇక్కడ కాలేజ్లో వర్కర్స్, లేడీ వర్కర్స్ అలా అటెండ్ అయ్యారంట. ఇప్పుడైతే మేము మాతృభాష దివాస్ ఉంది కదా వెళ్తున్నాం. దానికి మధ్యలో ఏదో ఫోటోషూట్ కూడా అలా అయింది, అది కూడా పెడతాను. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ఫోటోషూట్ ఏమైనా ఉంటే అది కూడా చూపించడానికి ట్రై చేస్తా. అండ్ ప్రోగ్రామ్స్ అయితే ఇప్పుడు చూద్దాం.
డిన్నర్ కోసం అని బ్రేక్ ఇచ్చారు. అయితే మేము ఇక్కడ డిన్నర్ చేయడానికి బయటకు వచ్చాం. ఇక్కడ క్యాంటీన్ దగ్గరే స్టాల్స్ అవి పెట్టారు. అయితే ఇక్కడ టిఫిన్స్ అవే ఉన్నాయన్నమాట. అయితే చూస్తున్నాం ఏం తీసుకుందాం అని. ఇప్పుడైతే మేము ఇంకా ఆనియన్ దోశ తీసుకున్నాం. అయితే ఇక్కడ టోకెన్ ఇచ్చేసిన తర్వాత వెయిట్ చేయమన్నారు. సో హే గాయ్స్, మనం వచ్చేసి ఇక్కడ క్యాంటీన్ అరే అరే నవ్వుతావేంద్ర. సో హే గాయ్స్, ఇది కుశాల్, మాధవ్, వంశీ అందగాడు. సో మనం వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మాతృభాష దివస్. ఏంటి రీఇన్కార్నేట్ అయ్యావా? ఎలా ఉంది బాయ్? ఇప్పుడే డిన్నర్ వచ్చేసి ఇంకా ఈవెంట్కి వెళ్తున్నాం. श्री मंगलमूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव जय देव जय देव. జస్ట్ ఇప్పుడు ఈవెంట్ అయితే అయిపోయింది అనమాట. అయితే పర్ఫార్మెన్స్ అన్నీ ఏవో కొన్ని సగంలో వెళ్ళాం మేము, కొన్ని చూసాం, అటెండ్ అయ్యి. లాస్ట్లో డ్యాన్స్ అయితే బాగుంది, నాకైతే అది ఒకటే నచ్చింది. అరే నీకేరా ఈవెంట్స్లో ఏం నచ్చాయి ప్రోగ్రామ్స్? డిఎన్ఏ డాన్స్ బాగుందిరా. ఇది లాస్ట్దేనా? ఇంకే రా సబ్స్క్రైబ్ నోట్ చెప్పరా. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్ లైక్ షేర్. ఓకే బాయ్ గాయ్స్.